మార్చి 28వ తేదీన జైపూర్ వేదికగా ఢిల్లీ మరియు రాజస్థాన్ జట్లు తలబడబోతున్నాయి. అండ్ ఢిల్లీ తమ చివరి మ్యాచ్లో ఓటమిని ఫేస్ చేసి వస్తుంది. బట్ అదర్ హ్యాండ్ చూసుకుంటే రాజస్థాన్ తమ చివరి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. సో రాజస్థాన్ కన్నా ఢిల్లీకి ఈ మ్యాచ్ మరీ ముఖ్యం. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూసుకుంటే ఓవరాల్గా రెండు జట్లు మొత్తంగా 27 మ్యాచెస్ ఆడితే ఢిల్లీ 13 మ్యాచెస్లో గెలిస్తే రాజస్థాన్ 14 మ్యాచెస్లో గెలిచింది. అండ్ ఇరు జట్ల మధ్య పోరు ఆల్మోస్ట్ నెక్ టు నెక్ వచ్చింది. బట్ లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే రాజస్థాన్దే అప్పర్ హ్యాండ్. రాజస్థాన్ 3 మ్యాచెస్లో గెలిస్తే ఢిల్లీ 2 మ్యాచెస్లో గెలిచింది. ఇక ఈ మ్యాచ్ జరగబోయే సవాయి మాన్సింగ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, అలానే బౌలర్స్కి కూడా చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. ఇక ఈ పిచ్లో ఇప్పటివరకు మొత్తంగా 53 మ్యాచెస్ ఆడితే మోట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 19 సార్లు గెలిస్తే మోట బౌలింగ్ చేసిన టీమ్స్ 34 సార్లు గెలిచాయి. అండ్ ఈ పిచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 217 పరుగులు, అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 59 పరుగులు. అండ్ ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 159 పరుగులు. ఇక ఈ స్టాట్స్ పరంగా చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ అబ్సల్యూట్లీ బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే రాజస్థాన్ చాలా సెటిల్డ్గా కనిపిస్తుంది. అండ్ రాజస్థాన్ ఈ మ్యాచ్కి సేమ్ ప్లేయింగ్ 11తో బరిలోకి రానుంది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీ ఈ మ్యాచ్కి ఒక్క చేంజ్ చేసే అవకాశం ఉంది. సుమిత్ కుమార్ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ ముఖేష్ కుమార్ ప్లేయింగ్ 11లోకి రానున్నాడు. మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే రాజస్థాన్తో కంపేర్ చేస్తే ఢిల్లీ చాలా వీక్గా కనిపిస్తుంది. అలానే బౌలింగ్ లైనప్లో చూసుకుంటే ఇరు జట్లు ఈక్వల్గా ఉన్నా కాస్త ఎడ్జ్ మాత్రం రాజస్థాన్కే ఉంది. సో నా అంచనా ప్రకారం ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచే అవకాశం ఉంది.